ఈరోజు నత్తల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ నత్తల ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి. ముందుగా మనమైతే నత్తల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి నత్తలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ నత్తలు అనేది హెల్త్కి చాలా మంచిదంటండి. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదంట. నేనైతే ఎప్పుడు వీటిని తినలేదు. నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఇదైతే ఈరోజు ఈ రెసిపీ అనేది మీకు చూపిద్దామని అయితే వీడియో చేశాను. ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ అయ్యే వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. వీటిని అయితే హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. స్లోలో మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్లోగా. ఇప్పుడైతే మనం వీటిని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ముందు యాడ్ చేస్తే ఆనియన్స్ అనేది మాడిపోయి టేస్ట్ అయితే అంత బాగుండదంట. సో అందుకని ఆనియన్స్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా వీటితో పాటు బాగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుందంట. సో అందుకని ఆనియన్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అండి. ఈ ఫ్రెష్ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి. మేమైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసాము. మీరు స్పైసీకి తగ్గట్టు అయితే కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. అంతే అండి, మన నత్తల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ నత్తల ఫ్రై అంటే వీళ్ళు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీ అనేది హెల్త్ కూడా చాలా మంచిదంట. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని అయితే నాకు కామెంట్ చేసేయండి.